తెలుగు కథల సమాహారానికి మీకు స్వాగతం. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వినబోయే కథ ఆకర్షణ లేని అమ్మాయి. రచన కొడవటిగంటి కుటుంబరావు గారు. మరి కథలోకి వెళ్దామా? ఈ మధ్య మా బంధువు ఒకడు తన కోసం ఏర్పాటైన పిల్లను చూసుకొని వచ్చి, అంతా బాగానే ఉంది కానీ నాకు ఆ పిల్ల అట్టే నచ్చలేదు అని చెప్పి ఏర్పాట్లన్నీ భగ్నం చేశాడు. ఈ సంగతి నా చెవిన పడగానే నేను వాడిని, మళ్ళీ ఒక్కసారి వెళ్ళి చూసిరా, వెళ్ళిన వాడివి 2 రోజులు ఉండి మరీరా, అప్పటికీ నీకు పిల్ల నచ్చకపోతే మానేయి అని తిప్పి పంపాను. నా నమ్మకం కూడా వాడు ఆ పిల్లని తప్పక చేసుకుంటాడని. ఎందుకంటే నా కళ్ళ ఎదుటే జరిగింది. దేవకి అనే కన్నడ పిల్ల ఏమీ బాగుండేది కాదు. సన్నగా ఎండిపోయి కళ్ళల్లో ప్రాణాలు ఉన్నట్టుండేది. పలచని జుట్టు, పొట్టి జడ, నవ్వినా సరిగా కనపడనంత సన్నని పళ్ళు. మా ఆఫీస్ ఉన్న బిల్డింగ్లో అదే భాగంలో ఉన్న మరో ఆఫీస్లో స్టెనోగ్రాఫర్గా ఉండేది. బొంబాయిలో మనుషులకే కాక ఆఫీసులకు కూడా ఇళ్ళు కరువు రావటం మూలాన మా వింగ్లో 4 ఆఫీసులు. ఈ 4 ఆఫీసుల్లోనూ కలిపి 4 ఆడపిల్లలు. స్టెనోగ్రాఫర్లు అయితేనే, టెలిఫోన్ పిల్లలైతేనే. అందులో దేవకి ఒకతే. దేవకిది అసలు ధార్వాడ్ అనుకుంటాను. చిన్నతనం నుంచి బొంబాయిలోనే చదివింది. మహారాష్ట్రం ధారాళంగా మాట్లాడేది. ఇంటర్ పాస్ అయ్యి యుద్ధం రాగానే షార్ట్ హ్యాండ్ టైప్ నేర్చుకుని ఈ ఉద్యోగం సంపాదించింది. ఎవరు దేవకి కేసు చూసేవాళ్ళు కారు, పలకరించేవాళ్ళు కారు. పలకరిస్తే పలుకుదామనే ధోరణిలో ఉండేది కాదు. ఆమెలో ఆకర్షణ లేకపోవడానికి ఇదే ఒక పెద్ద కారణం. మిగతా ఆడపిల్లలు పైకి ఎంత డాబుగా బెట్టుగా కనిపించినా మగ ప్రాణి పలకరిస్తే చాలు చప్పున ముఖాలు తెరిచి ఎస్ ప్లీజ్ అనేవాళ్ళు ఆత్రంగా. లంచ్కి దేవకి ఒక్కతే బయటికి వెళ్ళేది. మిగతా ఆడవాళ్ళు లంచ్ తెప్పించుకుని మగవాళ్ళ లంచ్ టేబుల్ దగ్గరే 3 ఖాళీలు దొరికినప్పుడు ఏకంగా కూర్చుని తినేవాళ్ళు. ఇక దేవకిని లంచ్కి తీసుకురాపోవటానికి ఒక పెద్ద మనిషి వచ్చేవాడు లంచ్కి తీసుకువెళ్ళటానికి. అతనికి 40 ఏళ్ళైనా ఉంటాయి. పొట్టిగా గుమ్మటం లాంటి మనిషి. మాడుకి వెనకగా కొంచెం బట్టదల. పేరు కరందే. అతను మహారాష్ట్రుడు గనక ఆమెకు చుట్టమై ఉండటానికి వీల్లేదు. ఆరా తీయగా కరండే భార్యకి దేవకి తల్లిదండ్రులు బాగా తెలిసిన వాళ్ళని, దేవకి వాళ్ళింట్లోనే ఉంటుందని బయటపడింది. కరండే దేవకికి గార్డియన్ అన్నమాట. దాదర్ నుంచి ఇద్దరు రైలు ఎక్కి వచ్చేవాళ్ళు, తిరిగి రైలు ఎక్కి వెళ్ళేవాళ్ళు, కలిసి లంచ్కి వెళ్ళేవాళ్ళు. కరండే కూడా ఎవరితో మాట్లాడేవాడు కాదు. నాతో కలిసి పనిచేసే దినకర్ కరండే తమ్ముడితో చాలా ఏళ్ళు కలిసి చదువుకున్నట్ట. దినకర్ని ఎరగనట్టుగా నటించేవాడట. ఒక్కసారైనా పలకరించలేదు. దేవకి కూడా తెలుసా అని అడిగాను. నాకు తెలియదు, నేనెక్కడో గుర్గాంలో ఉంటాను. అయినా ఆ మనిషి తెలియకే అన్నాడు దినకర్. దినకర్ చాలా అందంగా ఉంటాడు. హాకీలో ఆరితేరిన చెయ్యి. ఏటా 5-6 వేలో వచ్చే ఆస్తుంది. వాడు వేళాకోళానికి ఉద్యోగం చేస్తున్నాడు నన్ను అడిగితే. 30 చేరబడుతున్నా పెళ్లి చేసుకోమేమిటని వాడిని అడిగితే వాడు నాకు కావాల్సిన మనిషి పుట్టలేదు అనేవాడు. ఎంతో అందగత్తెల్ని, చదువుకున్న వాళ్ళని, అద్భుతంగా పాడేవాళ్ళని కూడా నిరాకరించాట. వాడి మీద ఆంగ్లో ఇండియన్ పిల్లలిద్దరు కన్నేసే ఉంటారు. వాళ్లే వాడితో హెచ్చు సరసాలాడేవాళ్ళు. మరీ టెలిఫోన్ పిల్ల వాడు ఆఫీస్కి రాగానే నీ కోసం ఎవరో పిల్ల టెలిఫోన్ చేసిందని ఎగతాళి చేస్తూ ఉండేది. దేవకి మాత్రం ఎప్పుడూ వాడికేసి కన్నెత్తైనా చూసిన పాపాన పోలేదు. ఒక ఆదివారం నాడు ఆంగ్లో ఇండియన్ పిల్లలు ఎలిఫెంటాకు ప్రయాణం పెట్టుకుని వాళ్ళతో సావాసంగా ఉండే వాళ్ళందరినీ అడిగారు. దినకర్ గారిని కూడా అడిగారు. వాడు సరే అన్నాడు. ఆ పార్టీకి దేవకి కూడా వెళ్తున్నట్టు తెలిసింది. శనివారం నాడే ఈ ఏర్పాటంతా అయింది. నన్నెవరూ రమ్మని అనలేదు, నేను రానను అనలేదు. కానీ శనివారం నాడు ఆఫీస్ టైం అయిపోతుండగా దినకర్ నా దగ్గరికి వచ్చి, రేపు ఎలిఫెంటాకు నువ్వు కూడా రాకూడదా అన్నాడు. నన్ను ఎవరూ పిలవలేదు. అయినా ఈ ఆంగ్లో ఇండియన్ ముఠాతో మనం దేనికి అన్నాను. అట్లా కాదు, నువ్వు కూడా రా, దానికి కారణం ఉంది చెప్తానన్నాడు. ఆ కారణం ఏమిటంటే ఈ పార్టీ కొంచెం రౌడీ పార్టీ. గ్రామ్ ఫోను, తాగేటందుకు జిన్ను, రమ్ము, బ్రాందీ తీసుకుపోతున్నారు. దేవకి మర్యాదకు ఒప్పుకుంది కానీ తీరా ఒంటరిది అయిపోయి కంగారు కావచ్చు. ఆమెకు మగవాళ్ళు ఒకరిద్దరు తోడు ఉండడం మంచిది. ఆఖరికి దినకర్ అన్నంత అయింది. దేవకి వచ్చింది. వెంట తిండి కూడా తెచ్చుకుంది. నాకు దినకర్కి వాడే తిండి తెచ్చాడు. తీరా దేవకి తెచ్చుకున్న పదార్థాలు చూస్తే అవి ఏ హోటల్లోనో కొని తెచ్చిన కిందటి రోజు సరుగ్గా కనిపించింది. మేము ముగ్గురం తప్ప మిగతా అందరూ ఆంగ్లో ఇండియన్లే. ఎక్కడో బీర్ కూడా తెచ్చారు. గ్రామ్ ఫోన్ పెట్టి తెచ్చిపెట్టుకున్న సాహసంతో చేతనయ్యి కాకుండా డ్యాన్సులు వేస్తున్నారు. వాళ్ళ సంభాషణ మట్టుకు మరీ దుర్భరంగా ఉంది. మగవాళ్ళంతా ఏ తుక్కు పత్రికలోనో బూతు హాస్యాలు చెప్పటం,
ఆడవాళ్ళు విరగబడి నవ్వటం, అందరూ ఒకరినొకరు జానీ, నాన్సీ, సుజీ, పింకీ, టప్పీ అని స్వతంత్రంగా పిలుచుకోవటం, మితిమించి వెళుతున్నారేమో అని కొంతసేపు, అనవసరంగా బిడియపడి పొందదగినంత సరదా పొందటం లేదేమోనని కాసేపు ఆదుర్దా పట్టం వగైరాలతో మాకు మొహం మొత్తింది. దేవకి నాకేసి దినకర్కేసి తెగ చూస్తోంది. మనం ఎటైనా పోయి ఏదైనా చూద్దాం అన్నాడు దినకర్. మేము లేవగానే దేవకి కూడా లేచింది. అంటే దినకర్ గాడు చిన్నగా యా అన్నాడు. ఆంగ్లో ఇండియన్ల బెడద వదిలించుకుని గుళ్ళన్నీ తిరిగి తురకలు చెక్కేసిన శైవ విగ్రహాలన్నీ చూసాం. పక్కనే నూతి దగ్గర కూర్చుని తిళ్ళ మూటలు విప్పాం. దేవకి తెచ్చుకున్న తిండి చూడగానే దినకర్ నిర్గాంతపోయి అది కూడా ఇచ్చేయండి, అందరి పదార్థాలు కలిపి తిందాం అన్నాడు. దేవకి సంకోచిస్తూ ఇచ్చింది. ఇవి ఇంట్లో చేసినవి కావే అన్నాడు దినకర్ కొండ పగలేసి. కావు, ఉదయం హోటల్లో కొన్నాను. నేను రావటానికి కరండే ఒప్పుకోలేదు, మొండితనం చేసి వచ్చాను. ఇన్నేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాను. ఎలిఫెంటా ఎన్నడూ చూడలేదు, అందుకని బయలుదేరాను. బయలుదేరితే దేవకి మాట పూర్తి చేయకుండానే తిండి తినసాగింది. ఆమె చెప్పింది కొంచెమే అయినా మేము చాలా ఊహించుకున్నాం. ఆమె మొహంలో పట్టు చెల్లించుకునే సంతోషం చిహ్నాలు లేవు. జరిగినంత ఇంకా జరగబోతోందని ఆమెకు తెలిసే ఉండాలి. ఆమె తిరిగి వెళ్ళగానే ఆ కరండే మరో పంచాయతీ చేస్తాడు. అందుట్లో ఈ వచ్చిన పార్టీ ఎటువంటిదో తెలిస్తే చెప్పనే అక్కర్లేదు. మేము వద్దంటున్న కొద్దీ నూతిలోంచి దేవకి తానే నీళ్లు తోడి మా చేత తాగించింది. మాతో పాటు తాను గిన్నెలు గడిగి క్యారియర్లో పెట్టింది. దేవకి అనాకారి మనిషి అనే మాట నేను మనసులో కూడా అనుకోనని తీర్మానం చేసుకున్నాను. సోమవారం ఉదయం ఆఫీస్కి వస్తూనే దినకర్ దగ్గరికి వచ్చి లంచ్ టైంలో కరెంట్ వచ్చినప్పుడు నిన్న మనం ఏం చేసామో చెప్పండి దయచేసి అన్నది. దినకర్ మొహం జేవురించింది. చెప్తాను అన్నాడు బేకరంగా. కానీ లంచ్ టైంకి కరెంట్ రాలేదు. అరగంట గడిచిపోవటం, దేవకి వెళ్ళిపోవటం చూసి దినకర్ దేవకి దగ్గరికి వెళ్ళి లంచ్కు పోదామా అన్నాడు. దేవకి దిగ్భ్రమ చెందిన దానిలే కుర్చీలోంచి లేచింది. ఇద్దరూ కలిసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత జరిగింది నాకు దినకరే చెప్పాడు. వాడు ఆ సాయంకాలం దేవకి వెంట కరండే ఇంటికి వెళ్ళాట. దేవకిని వెనకేసుకుని కరండేతో పెద్ద పోట్లాడాట. కరండే చాలా పోజులు పెట్టాడు. దేవకి శీలానికి తను బాధ్యుడని, దేవకి తన అనుమతి లేకుండా అటువంటి పార్టీకి వెళ్ళి ఉండనే కూడదని, ఊళ్ళో ఉంటే రౌడీ వెధవల సాక్ష్యం తనకు అవసరం లేదని, తన ఆజ్ఞ పాలించడానికి ఇష్టం లేని దేవకి తన ఇంట్లో తన కాపలా కింద ఉన్నట్టు నటిస్తూ పేరు ప్రఖ్యాతులుగా తన కుటుంబానికి కళంకం తెచ్చి ప్రయోజనం లేదని ఏమేమిటో పేలాట. దినకరుడు ఉగ్రుడైపోయి, అవును, ఇటువంటి చెడిపోయిన అమ్మాయిలు మీ ఇంట్లో ఉంటే అపఖ్యాతి, మా అమ్మకు నాన్నకు పేరు ప్రతిష్టలు లేవు, అందుచేత దేవకి కావాలంటే మా ఇంటికి రావచ్చు అన్నట్ట. ఆ మాట వినగానే దేవకి ఏడ్చిందట. ఏమైనా అప్పటికప్పుడే ట్యాక్సీ తెచ్చి దినకర్ దేవకిని తన ఇంటికి తెచ్చేశాడు. సరిగ్గా 3 నెలలు తిరిగే లోపల దేవకి ఎంత మారిపోయిందో చెప్పలేం. మొహంలో ఎన్నడూ లేనంత కాంతి వచ్చింది. మనిషి కొద్దిగా ఒళ్ళు పెంచింది. నడకలో వెనక ఎన్నడూ లేని చలాకీ కనిపించింది. వెనకట్లాగా కాకుండా దాదాపు రోజుకో సినిమాకో పార్కులకో దినకర్ వెంట షికారుకి వెళ్తోంది. శ్రద్ధగా జుట్టుకి ఒంటికి పోషణ చేసుకుని అందమైన చీరలు కట్టుకుంటోంది. ఇదంతా చూసిన మెదట ఒకనాడు దినకర్ నాతో తను దేవకి పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్తే నాకు ఆశ్చర్యం కలగలేదు. కానీ ఒక్క అనుమానం మాత్రం నన్ను పీడించింది. అరే దినకర్, నువ్వు దేవకిని పెళ్లి చేసుకోమని అడిగే అవకాశం ఎట్లా వచ్చింది అన్నాను. వాడు శ్రద్ధగా కూర్చుని ఆలోచించి, ఇంతకంటే మంచి భార్య దొరకదని తేల్చుకుని ఆ మీదట మంచి ముహూర్తం చూసుకుని దేవకితో నన్ను పెళ్ళాడతావా అని అడిగి ఉంటాడని ఎంత మాత్రం నమ్మలేకపోయాను. అరే ఏం చెప్పేది, మా ఇంటికి వచ్చిన 2వ నాడో 3వ నాడో దేవకి సీరియస్గా నా కృతజ్ఞత చెప్పడానికి ప్రయత్నం చేసింది. పాపం ఎన్నిసార్లు రిహార్సల్ చేసుకుందో కానీ తీరా నోట సరిగా మాటలు రాలా. ఆ సందిగ్ధావస్థలో ఆమెకు అడ్డం తగలటం చాలా బోతదయగల పనిగా తోచింది. కానీ అలా ఆపటం ఏమీ తోచక చప్పున దగ్గరికి లాక్కుని చాలాసేపు ముద్దు పెట్టుకున్నాను. అంతే, ఇక పెళ్ళాడక తప్పలేదు. పశ్చాత్తాపడవు కదా. ఆ క్షణంలో ముద్దు పెట్టుకున్నందుకు పశ్చాత్తాపడితే ఇక నేనేం మనిషిని అన్నాడు దినకర్. దేవకి సుఖపడుతుందని నాకు తెలుసు. ఈ కథ సేమ్ మళ్ళా 1945 కథ. థ్యాంక్ యూ.